మోస్తఫా ఖమేని ఈయన గత కొంతకాలంగా వార్తల్లో ఉన్న విషయం మనకు తెలుసు. ఎందుకంటే ఫిబ్రవరి 28వ తేదీన అమెరికా, ఇజ్రాయెల్ బలగాలు ఇరాన్ మీద దాడి చేశాయి. ఈ దాడిలో మినాబ్ హై స్కూల్లో, మినాబ్ ఎలిమెంటరీ స్కూల్లో 168 మంది బాలికలు చనిపోయారు. ఇది ప్రపంచాన్ని కుదిపేసిన ఇటీవల సంఘటనలో ఒకటి. దానితో పాటు వాళ్ళ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేని ఆయన చనిపోయారు. 86 ఏళ్ళ ఆయనకు. ఆయనతో పాటు ఆయన కుటుంబ సభ్యులు 6 మంది చనిపోయారు. దాంతోపాటు ఒక 48 మంది మేజర్ లీడర్స్ కూడా ఆయనతో పాటు చనిపోయారు. అయితే ఆయన రెండవ కొడుకు మోస్తఫా ఖమేనీని 8వ తేదీన మార్చి 8వ తేదీన ఇరాన్ అసెంబ్లీ ఆఫ్ ఎక్స్పర్ట్స్ అనే ఒక వాళ్ళ బాడీ అతన్ని 88 మంది ఉంటారు. దాంట్లో యునానిమస్గా అతన్ని కొత్త సుప్రీం లీడర్గా ఎన్నుకున్నారు. మామూలుగా అక్కడ వారసత్వం అనేది ఉండదు, కానీ యుద్ధ పరిస్థితుల్లో అతనైతే బెటర్ అని ఎటువంటి తిరుగుబాట్లు కానీ వ్యతిరేకత కానీ రాదని అసెంబ్లీ తీర్మానించి ఆయన్ను న్యూ సుప్రీం లీడర్గా ఎన్నుకున్నారు. మామూలుగా అయితే యుద్ధ కాలంలో న్యూ సుప్రీం లీడర్గా ఎన్నుకోబడిన ఈ మోస్తఫా సెక్యూరిటీ కారణాల వల్ల బయటికి రాలేకపోయినా, ఎందుకంటే ఆయన బయటకు వస్తే ఆయన కూడా చంపేసే అవకాశాలు ఉన్నాయి. అందువల్ల ఆయన రాలేకపోయిండొచ్చు. కానీ ఎక్కడో బంకర్లో ఆయన తలదాచుకొని ఉండొచ్చు. అటువంటి బంకర్లో నుంచి కూడా ఆయన వీడియో రిలీజ్ చేయొచ్చు, లేదు కనీసం ఒక వాయిస్ రిలీజ్ చేయొచ్చు. ఆయన కనీసం ఒక లేటెస్ట్ ఫోటో ఏమీ రాలేదు. ఒక వీడియో రాలేదు, ఒక ఫోటో రాలేదు, ఒక వాయిస్ రాలేదు. ఓన్లీ ఆయన చెప్పినాడని చెప్పి లేఖలు మాత్రమే అప్పుడప్పుడు రిలీజ్ అయినాయి తప్ప ఆయన ఇప్పటి వరకు ఎక్కడా కనిపించలేదు. పైగా వాళ్ళ నాన్న అలీ ఖమేని అని కూడా ఇప్పటి వరకు ప్రాపర్గా బరియల్ అనేది ఆయనకు కూడా జరగలేదు. ఇది మామూలుగా ఇస్లామిక్ ట్రెడిషన్లో చాలా అరుదైన విషయం, ఇన్ని రోజులు బరియల్ జరగకపోవడం. సో అందుకని ఆయన కూడా మోస్తఫా ఖమేని కూడా చనిపోయాడని, ఆ రోజే ఆయన చనిపోయాడని, లేదు ఆయన తీవ్రంగా గాయపడ్డారు, ఒక కాలు తీసేస్తారు, ముఖం కూడా డిస్ఫిగర్ అయిపోయింది, మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నాడు అని వార్తలు వచ్చాయి. కొంతకాలం ఆయన పుతిన్తో ఉన్నాడని, అక్కడే ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడని వార్తలు వచ్చాయి. లేదు ఆయన ఇరాన్లోని ఒక రహస్య ప్రదేశంలో ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు, ఆయనకి ప్లాస్టిక్ సర్జరీ కూడా జరిగింది అని కూడా వార్తలు వచ్చాయి. అయితే ట్రంప్ ఆయన ఉన్నాడో పోయాడో అన్నట్టుగానే మాట్లాడాడు. అమెరికన్ డిఫెన్స్ మినిస్టర్ పీట్ హెగ్సెత్ కూడా మోస్తఫా డిస్ఫిగర్ అయ్యాడని, ఆయన కాలు తీసేశారని ప్రకటించాడు. అయితే ఇరాన్ మాత్రం లేదు ఆయన ఉన్నాడని చెబుతుంది. అప్పుడప్పుడు ఆయన లేఖలు రిలీజ్ అవుతుంటాయి, తీవ్రమైన హెచ్చరికలు చేస్తుంటాడు, ప్రజలకు పిలిపిస్తుంటాడు, ఇలాంటివి జరుగుతున్నాయి. అయితే అందరిలో కూడా, ఇరాన్ ప్రజల్లో కూడా ఈ అపనమ్మకం అయితే ఉంది ఆయన ఉన్నాడా లేదా. సో ఈ నేపథ్యంలో ఇటీవల కాలంలో ట్రంప్ కానీ మిగతా అమెరికన్ మీడియా కానీ ఇరాన్లో నాయకత్వ సంక్షోభం ఉంది, నాయకత్వంలో గొడవలు ఉన్నాయి, 2 వర్గాలుగా ఇరాన్ నాయకత్వం చీలిపోయింది. ఒక వర్గం ఏమో రాడికల్ వర్గము అయితే, ఇంకొక వర్గం ఏమో కొంత మోడరేట్ వర్గం. అంటే చర్చలు జరగాలి, ఇరాన్ మళ్ళీ రికన్స్ట్రక్ట్ చేసుకోవాలంటే ఇరాన్ మీద ఆంక్షల్ని మనం తొలగించుకోవాలి, ఇరాన్ ఫ్రీజ్ అయిపోయిన ఆస్తులు, ఫ్రోజన్ అసెట్స్ దాదాపు $120 బిలియన్ వర్త్ ఉంది, వాటిలో సగమైన రిలీజ్ చేసుకోవాలి. ఇటువంటి ధోరణితో ఉన్న వర్గం ఒకవైపు. వీళ్ళు ప్రధానంగా మహమ్మద్ బగేర్ గలీబఫ్, ఈయన స్పీకరు, పార్లమెంట్ స్పీకరు. రెండవది మసౌద్ పెజెష్కియాన్, ఈయన ఇరాన్ ప్రెసిడెంటు. మూడవది ఇరాన్ ఫారెన్ మినిస్టర్ అబ్బాస్ అరాక్చి. సో వీళ్ళ ముగ్గురు కూడా మోడరేట్స్ అని, వీళ్ళ ముగ్గురు డిప్లొమసీ ద్వారానే దీన్ని పరిష్కరించుకోవాలని, పట్టువిడుపులు కలిగి ఉండాలని వీళ్ళు చెప్తున్నారు. కానీ కొత్తగా మార్చిలో ఎన్నికైన IRGC కమాండర్ ఇన్ చీఫ్ అహ్మద్ వాహిదీ, ఈయన
కంట్రోల్లోకి ఇప్పుడు ఇరాన్ వెళ్ళిపోయిందని, ఆయన ఎవరి మాట వినట్లేదని, ఆయన వల్లనే చర్చలు క్యాన్సిల్ అయినాయని, అట్లాగే అబ్బాస్ అరాక్చి ఈ హార్మోజ్ జలసంధిని మేము ఓపెన్ చేస్తామని ప్రకటించిన కొన్ని గంటల్లోనే ఐఆర్జీసీ లేదు మేము క్లోజ్ చేస్తున్నాం అని ప్రకటించిందంటే అహ్మద్ వాహిదీ దాన్ని ఒప్పుకోలేదని, అహ్మద్ వాహిదీ వల్లనే ఇరాన్ అమెరికాతో చర్చలకు ఇంట్రెస్ట్ చూపించట్లేదని వార్తలు వస్తున్నాయి. దీన్ని సాక్షాత్తు ట్రంప్ కూడా చెప్పాడు. అయితే ఈ నేపథ్యంలో ఇరానే ఇప్పుడు ముస్తఫా ఖమేనీ చనిపోయాడని స్వయంగా ఒప్పుకుందా? ఒక వీడియో చూస్తే మనం అది నిజమని అనిపిస్తుంది. ఆ వీడియోలో ఏముందంటే మొన్న మసాద్ అనే ఒక పట్టణంలో మ్యూరల్ పెయింటింగ్ లాంటిది, అంటే కుడ్య చిత్రం అంటారు కదా, అది రిలీజ్ చేశారు. ఆ వీడియో నేను కూడా చూసాను. దాని మీద కవర్ ఉంటే ఆ కవర్ని ఇలా లాగితే అది ఓపెన్ అయింది. అందులో మధ్యలో ఖమేనీ ఉన్నాడు, అయతుల్లా అలీ ఖమేనీ. ఆయన చుట్టూ నలుగురు ఉన్నారు. అంటే 28న మార్చి 28న అమరవీరులు అనుకోవచ్చు. సో ఆ నలుగురు ఉన్నారు. తర్వాత చిన్న చిన్న ఫోటోల్లాగా మిగతా వాళ్ళంతా ఉన్నారు. అయితే ఈ నలుగురిలో ఆయనకి అటుపక్క రైట్ వైపు ఉన్న టాప్ కార్నర్లో ఉన్న ఫోటో ఎవరిదంటే ముస్తఫా ఖమేనీ. సో ఇది చూసి ఇప్పుడు అందరూ షాక్ అయ్యారు. అంటే ముస్తఫా ఖమేనీ అమరవీరుల ఫోటోల మధ్యలో ఆయన ఫోటో ఉందంటే అర్థమేమి? ఆయన చనిపోయినట్టు ఇరానే డిక్లేర్ చేసినట్టు కదా. సో ఇప్పుడు అంటే అది బై మిస్టేక్ జరిగిందా? ఆ ఫోటో కొంతమంది మధ్య ఉంటుంది కాబట్టి వాళ్ళు అలా ఓపెన్ చేశారా? అది ప్రపంచానికి లీక్ అయిపోతుందని వాళ్ళు అనుకోలేదా అనేది ఒక ప్రశ్న, డౌట్. ఎందుకంటే ఇరాన్ చాలా ప్లాన్డ్గా ఉండదు ఈ వార్లో. మనం తెలుసు 40 రోజుల పాటు అమెరికాను ఇజ్రాయెల్ని ఎదుర్కొని నిలబడగలిగింది. అట్లాగే ఒక హార్మోజ్ జలసంధిని ఇప్పటికి కూడా ఆల్మోస్ట్ తన కంట్రోల్లో పెట్టుకుంది. అలాంటి ఎంతో చాకచక్యంతో స్ట్రాటజిక్గా వ్యవహరిస్తున్న ఇరాన్ తన సుప్రీం లీడర్ ముస్తఫా ఖమేనీ చనిపోయినాడని ఇలా ప్రకటిస్తుందా అన్న అనుమానాలు అందరికీ వస్తున్నాయి. ఎందుకంటే మామూలుగానే మనం అనేకసార్లు చెప్పుకుంటుంటాం, వార్లో ఫస్ట్ క్యాజువాలిటీ ఏంటంటే ట్రూత్, సత్యం అనేది ఫస్ట్ చనిపోయేది. యుద్ధంలో సత్యం అంటారు. ఎందుకంటే ఇవాళ వార్ఫేర్ అనేది ఆయుధాలతోనే కాదు, ఇన్ఫర్మేషన్ వార్ఫేర్ అనేది, లేదా మిస్ఇన్ఫర్మేషన్ డిస్ఇన్ఫర్మేషన్ వార్ఫేర్ అనేది బలంగా కనబడుతుంది. ముఖ్యంగా అమెరికా కంట్రోల్లో మేజర్ మీడియా సంస్థలు ఉన్నాయి కాబట్టి అమెరికా ఒక నెరేటివ్ని బలంగా తీసుకెళ్తుంది. అంటే ఇక్కడ ట్రంప్ ఏం చేస్తున్నాడు? ఇరాన్ని అష్టదిగ్బంధనం చేసి 13వ తేదీ నుంచి ఇరాన్ని కంప్లీట్గా దిగ్బంధనం చేసి బ్లాకేడ్ విధించి దాదాపు 37 షిప్పుల్ని అమెరికా క్యాప్చర్ చేసి ఇరాన్ షిప్పుల్ని, అంటే ఇరాన్ నుంచి ఒక చుక్క ఆయిల్ బయటకు పోకుండా రోజుకి 1 మిలియన్ నుంచి 1 మిలియన్ బ్యారల్స్ ఆయిల్ వెళ్ళేది, అలాంటిది ఆగిపోయింది. సో ఇరాన్కి బయట నుంచి వచ్చే ఆహారం కానీ మెడికల్ పదార్థాలు కానీ ఇలాంటివంతా రానియకుండా ఆపేసింది. దీనివల్ల ఆల్రెడీ ఇరాన్లో గాయపడిన 30,000 మందికి వైద్యానికి మందులు లేవు, ఎక్విప్మెంట్ లేదు. సో ఈ నేపథ్యంలో ఇరాన్ చర్చలకు ఎలా వెళ్తుంది అంటే దేశాన్ని దిగ్బంధనం చేసి ఆ దేశ ప్రజల్ని తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తూ మరోవైపు నువ్వు నాకు చర్చలకు రా అంటే ఏ దేశమైనా ఎలా వెళ్తుంది అనేది ఇరాన్ చెప్తుంది. కానీ అమెరికా ఏం చెప్తుందంటే చర్చలకు రాకపోవడానికి ప్రధాన కారణం అక్కడ నాయకత్వం ఎవరు లీడ్ చేస్తున్నారు ఇరాన్ని అనేది వాళ్ళకే తెలీదు, ఒక కన్ఫ్యూజన్లో వాళ్ళు ఉన్నారు, అందుకే చర్చలు జరగట్లేదు అని అమెరికా ఒక నెరేటివ్ని బలంగా తీసుకొచ్చింది. ఈ నేపథ్యంలో ముస్తఫా ఖమేనీ ఉంటే మామూలుగా అయితే ఇరాన్ సుప్రీం కమాండరే అన్ని రకాల నిర్ణయాలు తీసుకుంటాడు. కానీ ఇప్పుడు ఆయన తీసుకోలేని పరిస్థితిలో ఎవరు నిర్ణయాలు తీసుకోవాలి? ఐఆర్జీసీ కంట్రోల్కి వెళ్ళిపోయింది. ఈ అహ్మద్ వాహిదీనే నిర్ణయాలు తీసుకుంటున్నాడు. దీన్ని నేను ఇందాక చెప్పిన పార్లమెంటు స్పీకర్ కానీ ప్రెసిడెంట్ కానీ అబ్బాస్ అరాక్చి ఫారెన్ మినిస్టర్ కానీ వీళ్ళు వ్యతిరేకిస్తున్నారు అన్న ఒక వార్త వస్తుంది. ఈ నేపథ్యంలో ఈ వీడియో కరెక్టా,
నేను ఇందాక చెప్పిన వీడియో చనిపోయినట్టుగా వాళ్ళే ప్రకటించిన కుట్టి చిత్రం అనేది నిజమేనా లేకపోతే ఏఐ చేసిందా? ఎందుకంటే ఏఐ కూడా ఈ మధ్యకాలంలో ఏఐతో కూడా వీడియోలు చేసి అనేక అబద్ధాలని బయటగా తీసుకొస్తున్నారు. నెతన్యాహు చనిపోయినాడని కూడా ఏఐ వీడియోలు పెట్టారు. సో ఇప్పుడు ఈ వీడియో నిజమేనా లేకపోతే అబద్ధమా? ఏదేమైనా ముస్తఫా ఖమేనీ 2 నెలలు వారు మొదలై 2 నెలలు అయినా కూడా ఇప్పటి వరకు ఆయన కనిపించకపోవడం, వినిపించకపోవడం అనేది అనేక అనుమానాలకు మాత్రం దారితీస్తుంది.